హాయ్ గైస్, సన్ రైజర్స్ లక్ష్యం 208, 17 ఓవర్లకు జట్టు స్కోర్ 149కి 5 వికెట్లు, 3 ఓవర్ల 60 పరుగులు చేయాలి. ఈ సీజన్ పరాజయంతోనే మొదలు కాబోతుంది అని ఆ జట్టు అభిమానులు అంచనాకు వచ్చేశారు. కానీ విధ్వంసానికి మారుపేరైన ఎండ్రిచ్ క్లాసెన్ మాత్రం కాదు. ఒత్తిడిలోని సిక్సర్ల మొత్తం మోగిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా కనిపించాడు ఈ సఫారీ వీరుడు. 5 బంతులు 7 పరుగులతో సమీకరణం తేలికైపోయింది. సన్ రైజర్స్ గెలుపు లాంఛనమే అన్నట్లుగా డేగౌట్లో వాతావరణం తేలికైపోయింది. కానీ ఆఖరి 5 బంతులు అద్భుతాన్ని చేసిన యువ పేసర్ హర్షిత్ రాణా కేవలం 2 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ను కోల్కతా ఎగరేసుకుపోయింది. సన్ రైజర్స్కు వేదన మిగిలింది. కొత్త కెప్టెన్ సారథ్యంలో మారిన జట్టుతో సీజన్ను సరికొత్తగా ఆరంభించాలని చూసిన సన్ రైజర్స్కు నిరాశ తప్పలేదు. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన తన ఆరంభ మ్యాచ్లో హైదరాబాద్ 4 పరుగుల తేడాతో కోల్కతా నైట్ చేతిలో ఓటమి పాలైంది. మొదటి కోల్కతా 7 వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆండ్రే రసెల్ 25 బంతుల్లో 3 ఫోర్లు మరియు 7 సిక్సర్లతో 64 పరుగులు చేయగా సంచలన ఇన్నింగ్స్ ఆడారు. ఫిన్ సాల్ట్ 40 బంతుల్లో 3 ఫోర్లు మరియు 3 సిక్సర్లతో 54 పరుగులు కూడా రాణించారు. హైదరాబాద్ బౌలర్లో నటరాజన్ 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోగా మయాంక్ మార్కండే 39 పరుగులు ఇచ్చి 22 రాణించారు. అనంతరం ఛేదనలో సన్ రైజర్స్ చెడబట్టినప్పటికీ ఎండ్రిచ్ క్లాసెన్ 29 బంతులు 8 సిక్సర్ సాయంతో 63 అసాధారణ ఇన్నింగ్స్తో ఆ జట్టుకు ఆశలు రేపాడు. కానీ ఆఖరి ఓవర్లో గొప్పగా బౌలింగ్ చేసిన హర్షత్ 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కోల్కతాను గెలిపించాడు. ఆ జట్టు 7 వికెట్లకు 204 పరుగులు చేయగలిగింది. సన్ రైజర్స్ ఓడిపోయి ఉండవచ్చు, కానీ ఆ మ్యాచ్లో క్లాసెన్ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. తీవ్ర ఒత్తిడిలో తనకుండా అతను ఆడిన షాట్లు అసామాన్యం. కానీ ఆఖరిలో గురి తప్పిన ఒక షాట్ అతడి ఇన్నింగ్స్కు తెరదించింది. సన్ రైజర్స్కు మ్యాచ్ను దూరం చేసింది. భారీ ఛేదనలో సన్ రైజర్స్కు మయాంక్ అగర్వాల్ 32, ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ శర్మ 32 మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కానీ వీరిద్దరు వెనుదిరిగా స్కోర్ వేగం తగ్గింది. రాహుల్ త్రిపాఠి 20, మార్క్రమ్ 18 దూకుడుగా ఆడలేదు. సమత్ 15 సైతం నిరాశపరిచాడు. క్లాసెన్ సైతం వేగంగా ఆడలేకపోతుండడంతో హైదరాబాద్ భారీ తేడాతో ఓడిపోతుందని అంచనా వచ్చేశారు అభిమానులు. కానీ 18 బంతులు 60 పరుగులు చేయాల్సిన స్థితిలో హైదరాబాద్కు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక వరంలో మారారు. అతను వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ 2 సిక్స్లు బాధితే సదబ్ 16 ఒక సిక్స్ అందుకున్నాడు. తర్వాత స్టార్కు చుక్కలు చూపించేశారు వీరిద్దరు. అతను వేసిన 19వ ఓవర్లో క్లాసెన్ తొలి 4 బంతుల్లో 3 సిక్స్లు కొట్టేశాడు. చివరి బంతికి సబబ్ 6 బాదాడు. 6 బంతుల్లో 13 పరుగులతో సమీకరణం తేలికైపోయింది. చివరి ఓవర్లో తొలి బంతికే క్లాసెన్ 6 బాదడంతో కోల్కతా పనాయించినట్లా అనిపించింది. కానీ తర్వాత బంతికి క్లాసెన్ సింగిల్ తీయడం తప్పైంది. 3వ బంతికి సబబ్ అవుట్ అయ్యాడు. 4వ బంతికి యాన్సన్ సింగిల్ తీయగా హర్షిత్ వేగంగా వేసిన 5వ బంతికి క్లాసెన్ షాట్ ఆడబోయి వికెట్లు వెనక గాల్లోకి లేచింది. సుయస్ చక్కటి క్యాచ్తో క్లాసెన్ కాల్ ముగించింది. చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా కమెంట్ షాట్ ఆడడంలో విఫలమయ్యాడు.